ఒక ఉత్తర కొరియా గూఢచారి రహస్యంగా చైనాలోని ఒక సైనిక శిబిరంలో పనిచేస్తున్నాడు. అన్నీ బాగానే జరుగుతున్నాయి, కానీ మధ్యాహ్న భోజనం వచ్చే వరకు భోజనం రాగానే అతను ఒక ముక్క తినగానే అతని కళ్ళు మెరిసిపోయాయి. ఇంత రుచికరమైన ఆహారం తన జీవితంలో ఎప్పుడూ తినలేదని అతనికి నమ్మలేకపోయాడు. అతని ఈ విచిత్రమైన ప్రతిక్రియను చూసిన చైనా నాయకుడికి అనుమానం వచ్చింది. అతను, యువక, నువ్వు ఎక్కడివాడివి అని అడిగాడు. గూఢచారి ఒకసారిగా భయపడ్డాడు. ఇప్పుడు తన రహస్యం బయటపడిపోతుందేమో, పట్టుబడిపోతానేమో అని అనుకున్నాడు. వెంటనే తల వేగంగా పనిచేయించి హ్యాంబర్గ్ అని సమాధానమిచ్చాడు. అది అతను ఒక జర్మన్ సినిమాలో విన్న ఏకైక విదేశీ పదం. ఇది విని చైనా నాయకుడు ఆశ్చర్యపోయి కొంచెం భావోద్వేగానికి లోనయ్యాడు. జర్మనీ లాంటి దూరదేశం నుంచి ఒక సైనికుడు చైనాకు సేవ చేయడానికి వచ్చాడని అతనికి అనిపించింది. తరువాత నాయకుడు, నువ్వు నిజంగా జర్మనీ నుంచి అయితే జర్మన్ భాషలో మాట్లాడి చూపించు అని అన్నాడు. గూఢచారి గుండె వేగంగా కొట్టుకుంది. అతనికి జర్మన్ భాషలో ఒక మాట కూడా రాదు. భయంతో అతను ఆ సినిమాలో విన్న ఒకే ఒక్క లైను చెప్పేశాడు. ఎవరైనా అర్థం చేసుకునేలోపే మరో సైనికుడు ముందుకు వచ్చి, దీనర్థం నేను చెప్పగలను అన్నాడు. నిజానికి అతనికి జర్మన్ భాష గురించి ఏమీ తెలియదు, కానీ వెంటనే అతను హృదయాన్ని తాకేలా ఒక ప్రసంగం తయారు చేశాడు. అతను, ఈ సైనికుడు జర్మనీ నుంచి వచ్చినా అతని హృదయం పూర్తిగా చైనాకే అంకితం. అతనికి చైనాపై అపారమైన ప్రేమ ఉంది. ఇక్కడ సేవ చేయడం అతని కల అని చెప్పాడు. అందరి ముఖాలు భావోద్వేగాలతో నిండిపోయాయి. చాలా మందికి కన్నీళ్లు వచ్చాయి. ఈ విధంగా ఆ రోజు ఆ అబద్ధపు అనువాదకుడు ఆ గూఢచారి ప్రాణాన్ని కాపాడాడు.